దర్శనార్థులలో చాలా రోజులైందిగా జబర్దస్త్ ముచ్చట్లు చూసి అందుకనే ఇవాళ మస్తు జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఓపాలి ముచ్చట్లన్నీ నరుచుకోద్దాం పారి. ఉన్న కాడు ఉండడు, తిన్న కాడ వండడు అన్నట్టే చేస్తుంటారు కొంతమంది. అసుంటోళ్ళ దాంట్లో దేవుడు లేడు, దయ్యం లేడు అనుకుంటా తిరిగేటి బైరి నరేష్ ఒకడు. మరి గా నరేష్కు ఎందుకో ఏమో అయ్యప్ప స్వాములంటే కోపం తెలియదు కానీ పౌతూ పోయి అయ్యప్ప స్వాముల లొలిలనే తలకాయ పెడతాడు. పోయినేడు అడ్డగోలుగా మాట్లాడి తిప్పలు పడ్డాడు. అట్టనే ఇప్పుడు సుతా అదే అయ్యప్ప స్వాముల పంచాయతీల తలకాయ పెట్టిడు. ఇక గా పంచాయతీ ఏమైందో ఎట్టయిందో పాలడుచుకోద్దాం పారి. ఉన్నోడు ఉండకాడుండడు, తిన్నోడు తిన్నకాడ వండడు అన్నట్టే చేస్తుంటారు చాలా మంది. అసలు వాళ్ళ దాంట్లో దేవుడు లేడు, దయ్యం లేడు అనుకుంటా ప్రచారాలు చేసేది బైరి నరేష్ కూడా ఒకడు. ఇక బైరి నరేష్ ముచ్చటనగానే ముందుగాల అందరికి ఆదికొచ్చేది అయ్యప్ప స్వాములు. పోయినేడు కూడా ఇట్టనే అయ్యప్ప స్వాముల మీద ఉన్నదోటి లేదోటి మాట్లాడుకుంటా మైకులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండని అయ్యప్ప స్వాములు గరం గరం అయ్యి ఎత్తెత్తి పొడిచిరు, ఎంట పడికొచ్చిరా ముచ్చట అందరికి ఆదుకున్నదే కదా. ఇగో ఇప్పుడు చూత అట్టనే ఓ కాడికి పోయిన కాడ అయ్యప్ప స్వాముల గురించి మల్లోపాలు అట్టనే అడ్డగోలుగా మాట్లాడిండట. అంతేకాదు అట్ట అయ్యప్ప స్వాములు అడ్డం తిరిగి ఎంట పడేటాళ్లకు ఉన్న కాంచెల్లి తుర్రు అని కారెక్కి పోతా నడుము ఇట్లా కారు తీసుకుపోయి అయ్యప్ప స్వాముల మీదకి ఎక్కిచ్చిండట. ఇక ఇప్పుడు గా పంచాయతీ చిలికి గాలివాన తీరుగానే అవుతున్నది. ఇక అట్ట బైరి నరేష్ కారు పోయి చక్కగా అయ్యప్ప స్వాముల మీదకి ఎక్కించేటాళ్లకు ఇక ఇగింత పగబట్టినట్టే చేస్తున్నాడు అయ్యప్ప స్వాముల మీద బైరి నరేష్ అని ఫోకస్ చేస్తున్నారు అయ్యప్ప స్వాములు. మరి లేకపోతేంది తేపకోపాలి తీట పంచాయతీ ఈపికి తగిలించుకున్నట్టు చేసుడు కాకపోతే ఏమన్నట్టు ఇది అనుకుంటున్నారట ఇప్పుడు ఈ ముచ్చటరికైన పబ్లిక్. మరి చూడాలకి పంచాయతీ ఎంత దూరం పోతుంది ఏంది అనేది కానీ ఎందుకు వచ్చిన ఆర్వాటంకి నరేష్కు చెప్పుది. ఇక ఉన్నోడు ఉండక తేపకో పంచాయతీ తీట పంచాయతీ గాలికి పోయే కంప ఈపికి తగిలించుకున్నట్టే చేస్తుంటాడు. ఇక గిసువంటి పంచాయతీలు చేసేటోని ఎంత చెప్తే ఏముంది, ఎన్ని మాటలంటే ఏముంది. అయ్యా నరేష్, ఇక ఇప్పటికైనా నీ పంచాయతీ ఆపుతావా లేకుంటే ఇచ్చిన అయ్యప్ప స్వాముల మీద ఇసుక పడతావా అనుకుంటా గరం అవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పబ్లిక్. మరి చూడాలి ఏమవుతుందో ఎంత దూరం పోతుందో ఈ పంచాయతీ. కానీ మొత్తానికైతే బయట నరేష్ మళ్ళీ పాలు వార్తలకి ఎక్కిడు పోండ్రి. ఏమో పోరి ఎవరి ఆనందం వాళ్ళది. అద్దంటే ఇనరు, చెప్తే శివన పెట్టుకోరు, బండ్లేసుకొని బుర్రున ఉరుకుతారు, గొంతికల దాకా తాగుతారు. అటెంక పోలీసోళ్లకు దండుగలు కడతారు. కొత్త ఏడాది వస్తే చాలు ఇదే గోల ఏడ చూసిన అట్టాంటాల కాంచి సురువు చేస్తే మళ్ళా తెల్లారి కోడి ఊసేదాకా తాగుతారు. నడుమ పోయి పోలీసోళ్లకు దొరికినాక తాగిందంతా దిగుతుందిగా. ఇక ఈ ఏడు కొత్త ఏడాదిలా యాపాటి తాగిర్రు, యాపాటి మంది దొరికిర్రు, సర్కారోళ్ళ ఆమ్దాని యాపాటి పెంచిర్రు అనేదంతా పాలడుచుకోద్దాం పారి. మందేసుకో చిందేసుకో అటెంక పోలీసు వాళ్ళకు దొరికి దండగా కట్టుకో అన్నట్టే తెలంగాణ బండ్లు వేసుకొని తిరిగిరు తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులు. ఇటు బాగా దాగి జేబులు ఖాళీ చేసుకున్నారు, అటు పోలీసు వాళ్ళకు దొరికి ఇంట్లో గల్ల పెట్టే ఖాళీ చేసిర్రు మందు బాబులు. ఇట కొత్త ఏడాది గోలిగా మందు బాబులు చేయబట్టి సర్కారు వాళ్ళ గల్ల పెట్టే గట్టినే నిన్నది. ఇటు తాగినందుకు వైన్స్ లకేంచి అటు తాగి పోలీసు వాళ్ళకు దొరికి దండగలు కట్టినందుకు 2 రోజులకేంచి గల్ల పెట్టే గల్లు అంటుంది ఇప్పుడు సర్కారు వాళ్ళది. అట్ట ఏడు కొత్త ఏడాది గోలుగా ఏం తక్కువ ఒక హైదరాబాద్ పట్టణంలో 3000 మంది మందు బాబులకు పీకెలు పెట్టిరట పోలీసు వాళ్ళు. ఇదంతా ఒక పట్టణంలో దొరికిన వాళ్ళ లెక్కే. అటు ఊళ్ళల్లో జిల్లాల పొంటి కలుపుకొని రాష్ట్రం మొత్తంలో లెక్కలు తీస్తే అలగలగనే. ఇటు తాగినందుకు అటు తాగి పోలీసు వాళ్ళకు దొరికినందుకు 2 రోజులకించి సర్కారు వాళ్ళ గల్ల పెట్టే పిక్కడం అయింది. ఇక ఇట్ట దొరికిన వాళ్ళతో సర్కారుకు ఆమ్దాని. వైన్సులన్నీ నడిమధ్య చేతి 12 దాకా తెలిసిపెట్టే, బార్లన్నీ 1 దాకా బార్లాగా తెలిసిపెట్టి ఉంచే. ఇక తాగమంటే ఎందుకు తాగరు, సర్కారు వాళ్ళ గల్ల పెట్టే నిండమంటే ఎందుకు నిండదు. అట్ట ఇక ఇటు మందు మీద అటు తాగి దొరికి పోలీసు వాళ్ళకు దండగలు కట్టి అటు కొంత 2 రోజులకించి సర్కారు ఖజానాకు ఆసరైరు మందు బాబులు. ఏదన్నా కానీ ఇది మందు బాబులతోని సర్కారులకు ఏం ఫాయిదా లేదనుకున్నాం ఇన్నొత్తులు కానీ ఇది కాదా ఫాయిదా, మందు బాబులు కాదా సర్కారులను సాదేది అనుకుంటున్నాడ ఇప్పుడుకి ముచ్చటరికైన పబ్లిక్. ఏదన్నా కానీ ఏది కానీ మొత్తానికైతే మందు బాబులు బాక్కపోతం పెట్టిరు పోండి తెలంగాణలో ఉన్న సరుకునంతా. అన్న మీద కోపంతో ఆంధ్ర నిడిచిపెట్టి తెలంగాణకు వచ్చింది. అటెంక తెలంగాణలో పార్టీ పెట్టింది, పాదయాత్ర చేసింది, పబ్లిక్ లా తిరిగింది. ఓట్ల నాటికి వచ్చేటాళ్లకు ఊరొదిలి పెట్టి పోయినట్టే పోయింది. అత్తగారు విడిచిపెట్టి అవగారింటి కాడ వడ్డదాకా పోయింది రాజన్న బిడ్డ షర్మిలక్క. ఇప్పుడు అవగారింటి కాడ రాజకీయం చేస్తుందట. ఇక ఏపీలో అక్క రాజకీయం ఎట్టెట్ట నడుస్తుందో పాలరుచుకోద్దాం పారి. అట్టనే ఇప్పుడు తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టి ఆంధ్ర రాష్ట్రం నా తల్లిగారిల్లు, తెలంగాణ రాష్ట్రం నా అత్తగారిల్లని ఆంధ్రాకేంచి తెలంగాణకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్రలు చేసి మందిని ఎంటేసుకొని పబ్లిక్ లో తిరిగి ఆఖరికి ఓట్ల నాటికల్లా నాకేం తెలియదు అన్నట్టే తెలంగాణ రాష్ట్రాన్ని ఇడిచిపెట్టిపోయి ఆంధ్రాలో పడ్డది షర్మిలక్క. ఇక ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు బై చెప్పి ఆంధ్ర రాజకీయాలల్లో అడుగుపెట్టిందట.
అట అక్క పెట్టిన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలుపుతుందట. అంటే అప్పట్లో నాయనున్న పార్టీ అన్నట్టు. అందరు అనుకున్నట్టే ఎన్నాళ్ళున్న ఆమె పార్టీని తీసుకుపోయి షెయి పార్టీలో షరీక చేస్తుంది, ఆమె కూడా అందులోనే షరీక అవుతుందని ప్రచారం జరిగినట్టే ఆమె పెట్టిన పార్టీని తీసుకుపోయి షెయి పార్టీలో కలిపింది. ఇప్పటికే తెలంగాణలో షెయి పార్టీ పతారాలకు వచ్చి రాష్ట్రాన్ని కూడా నడిపిస్తున్నది. ఇక ఇప్పుడు తెలంగాణ నుండి ఇక నాకేడ దొరుకుతుంది చోటు అనుకున్నదో ఏమో. అట్ట ఇప్పుడు ఆమె రాజకీయాన్ని తెలంగాణ పొలిమేర దాటిచ్చి ఏపీ పొలిమేరలకు అడుగు పెట్టించింది. అంతేకాదు ఇక నా పార్టీని షెయి పార్టీలో కలుపుతున్నానని ఇప్పటికే అధికారికంగా మైకల ముంగట గట్టిగానే చెప్పింది షర్మిలక్క. ఇక ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ముందడి పొడుగుత రాజకీయాలల్లో అక్కే షెయి పార్టీకి పెబ్బగుంటదట. అంటే అక్కడి పిసిసి అధ్యక్షురాలుగా అక్కే ఉంటది అన్నట్టు. ఇన్నొద్దుల సంధి అన్న మీద కోపం ఉంటే అన్న మీద పగ తీసుకోవాలనుకుంటే ఏపీలో రాజకీయం చేయాలి, తెలంగాణలో ఏం పనిని ఎత్తెత్తి పొడిచిరు తెలంగాణ లీడర్లు. ఇక ఇప్పుడు అందరు అనుకున్నట్టే అక్క పోయి ఆంధ్రాలో రాజకీయం చేసుకుంటా, అది కూడా అన్నకు వ్యతిరేకంగా రాజకీయం చేసుకుంటుండేటాళ్లకు నిజమే ఇద్దరు నడవళ్ళు వెళ్ళి గట్టిగానే ఉన్నట్టుంది అనుకుంటున్నాడ ఇప్పుడు రాజకీయం తెలిసిన పెద్ద పెద్ద లీడర్లు. మరి చూడాలే వచ్చే ఓట్లల్లో అన్నకి ఎంత నష్టం ఉంటుంది, చెల్లెకి ఎంత లాభం కలిసి వస్తుంది అనేటిదిగా రేపు మొత్తానికి మాత్రం అన్న చెల్లెళ్ళ ఫైటింగ్ గట్టిగానే నడవనుంది అన్నట్టు ఇప్పుడు వచ్చే ఓట్లల్లో. చూడాలి మరి ఎట్టుంటుందో. ఇక చూసిరు కదా ఈ ఆల్టి జబర్దస్త్ ముచ్చట్లు. మళ్ళా రేపు మస్తు జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొని వస్తా. ఇక ఉంటా.